సో హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మీకు డిఫరెంట్ స్టైల్లో కుకుంబర్ సలాడ్ అనేది తయారు చేయబోతున్నాను. ఆల్రెడీ చూస్తున్నారు, నేను మొత్తం అనేది పీల్ చేస్తున్నాను, స్టార్టింగ్లో చూపిస్తున్నాను కదా. సో అట్లాగా ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ ఎండల్లో మీకు చాలా చలవ చేస్తుంది ఇది వాడితే. సో ఇక్కడ చూడండి, మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 3 కుకుంబర్స్ నేను చిన్నవి తీసుకున్నాను, పెద్దవి కూడా తీసుకోవచ్చు. 3 క్యారెట్ ముక్కలు తీసుకున్నాను, అండ్ ఒక ఆనియన్, ఒక లెమన్, అండ్ కొరియాండర్, కొత్తిమీర తీసుకున్నాను. ఇది మనకి కర్డ్ అండి, కర్డ్ ఒక కప్పు ఎగ్జాక్ట్గా తీసుకున్నాను. సో ఇవి మనం కట్ చేసి పీల్ చేయాలండి ఫస్ట్. సో అంటే కటింగ్ అంటే చిన్న చిన్నవి కాదు, అలాగా హాఫే చేయాలి. హాఫ్ కటింగ్స్ చేసేసి మనం పీల్ చేసుకోవాలి, మధ్యలో అదంతా పీల్ చేసుకోవాలి. అది కూడా వేస్ట్ చేయకూడదు, దాన్ని కూడా మనం సలాడ్లోకి వాడేయచ్చు. సో ఈ కుకుంబర్స్ మొత్తం అన్ని పీల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. అండ్ నా వాయిస్ ఇంకొక ఛానల్లో కూడా ఉంది, ఆ ఛానల్ ఏదో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. సో మనం ఇప్పుడు పీలింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఇట్లా మొత్తం అంతా పీల్ చేసేయాలండి అన్నీ. చూసారు కదా, అలాగా తొక్కలు తీయవసరం లేదు దేనికి, ఏ కుకుంబర్కి తొక్క తీయవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ తయారు చేశాను కాబట్టి చెప్తున్నాను. తయారు చేసి మేము టేస్ట్ చేసాకే మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాము. సో ఇలా కంప్లీట్గా మనం పీల్ చేసేసాము. అండ్ ఈ గుజ్జును కూడా మనం యూస్ చేయొచ్చు అండి. చాలామంది పడేస్తారు, చాలా యూస్ఫుల్. అదే సలాడ్లో మనం మిక్స్ చేసి దీనికి మనం యూస్ చేసుకోవచ్చు, ఆ కుకుంబర్స్కి మనం యూస్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాము. అండ్ చాలా ఇంపార్టెంట్గా సమ్మర్లో మీరు ఇవి వాడితే చాలా చలవ చేస్తుంది. సో అందు గురించే ఈ రెసిపీ అయితే మనము చేస్తున్నాము. సో ఇప్పుడు మనం క్యారెట్ అండ్ ఆనియన్స్ మిక్స్ చేస్తున్నామండి. క్యారెట్, ఆనియన్స్ అండ్ స్టార్టింగ్లో చూపించినట్టు కర్డ్ అన్నీ మిక్స్ చేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని వద్దాము. సో మీరు క్యారెట్ ఇంకా చిన్నవి తరిగితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో నాకు పెద్దవి ఉంటే కొద్దిగా బాగుంటుందని చెప్పి నేను ఆ సైజ్ తీసుకున్నాను. మీరు కావాలంటే పీలింగ్ చాపర్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టి పీల్ చేసేస్తే ఇంకా చిన్నవి అయిపోతాయి. సో అట్లా మీరు కూడా చేసుకుంటే ఇంకా చిన్నవి వస్తాయి. మీరు ఈ కుకుంబర్స్కి అప్లై చేసినప్పుడు బాగుంటుందండి. సో ఇది మనకి కర్డ్ ఉంది కదా, కర్డ్ కూడా మిక్స్ చేసేద్దాము. ఇందులోనే మనము లెమన్ అండ్ మిర్చి కూడా మిక్స్ చేయాలి, అండ్ కొరియాండర్ కూడా. మొత్తం అంతా మిక్స్ చేసాకే మనం వాటికి అప్లై చేయాలి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ సమ్మర్లో మీరు దీన్ని మిగిలిపోయిన సలాడ్ కింద కూడా వాడుకోవచ్చండి. అంటే మొత్తం కుకుంబర్స్కి పెట్టినంత పెట్టేసి మిగతాది మిగిలిపోతే సలాడ్ కింద వాడుకోవచ్చు. చూసారు కదా, సాల్ట్ కూడా వేసాను, సాల్ట్ అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇంకా మిగిలినవి మిర్చి అండ్ కొరియాండర్, ఇవి కూడా మనం మిక్స్ చేసేద్దాము. సో ఫస్ట్ ఒకసారి జెంటిల్ మిక్స్ అనేది చేసేద్దాము. ఇట్లా మిక్స్ చేసాక మిగతా 2 కూడా యాడ్ చేసేద్దామండి. సో ఇది మిర్చి అండి, నేను 2 మిర్చీస్ మాత్రమే తీసుకున్నాను, మరి ఎక్కువ కారం వచ్చేస్తుందని చెప్పి 2 తీసుకున్నాను. అండ్ ఇది కొరియాండర్ యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసేసి మనం వాటికి అప్లై చేయాలండి. చూసారు కదా. సో చెప్పాను కదా, ఆల్రెడీ నా వాయిస్ అయితే ఇంకొక ఛానల్లో ఉంటుంది, మంచి రిపీటెడ్ ఛానల్లే. సో మీరు నాకు కింద కామెంట్స్లో పెట్టండి తెలిస్తే, ఓకేనా. సో ఇప్పుడు మనం వీటికి అప్లై చేద్దాం. చూడండి, ఆ సలాడ్ మొత్తం మనం ఇట్లా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని అట్లా తినేయడమే. ఇంకా మీకు తొక్క కూడా తీయవసరం లేదు, చెప్పాను కదా, కుకుంబర్ తొక్క ఏమీ తీయవసరం లేదు. అట్లాగే తినండి. తిని టేస్ట్ చేసి నాకు కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి గైస్, ఎందుకంటే కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. నేనైతే 100% జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ మా మమ్మీ డాడీకి పెట్టాను, వాళ్ళు తిన్నాకే నేను తిన్నాను, చాలా బాగుంది అన్నారు, వాళ్ళ కాంప్లిమెంట్స్ తీసుకున్నాను నేను. ఓకేనా గైస్, ఇది మన కుకుంబర్ సలాడ్. ఈ సమ్మర్కి బాగా యూజ్ఫుల్, ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసేవి కర్డ్ ఒకటి అండ్ కొరియాండరు. మెయిన్గా మనం యూజ్ చేసింది కుకుంబర్, పీల్ చేసిన కుకుంబరు. అండ్ మీకు అందరికీ తెలిసిందే కుకుంబర్ అనేది బాగా చలవ చేస్తుందని. సో ఇది గైస్ కుకుంబర్ సలాడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.